అరే ఈ డాగి అసలు నిద్రపోనివ్వటం లేదు. ఎప్పుడు చూసినా అలా అరుస్తూనే ఉందేమిటి? నేను ఇప్పుడే దాని పని చెప్పొస్తాను. మోటు వెళ్ళొద్దని చెబుతున్నాను. అది కానీ అక్కడ ఇక్కడ ఖర్చిందంటే ఏడుస్తూ నా దగ్గరకు రాకు. ఏమన్నావు? నేను ఏడుస్తూ నీ దగ్గరకు వస్తానా? అరే నేను ఏడవటం నువ్వు ఎప్పుడైనా చూసావా? చూస్తూ ఉండు, నేను దాన్ని ఏం చేసి వస్తాను. మూసుకో. ఇంకొకసారి నువ్వు అరిచావంటే ఏం చేస్తానంటే జీవితంలో మళ్ళీ నువ్వు నోరు తెరవకుండా చేస్తాను. ఇప్పుడే చెప్తున్నాను, నిద్రపోతున్న మోటు సింహాన్ని లేపకు, తర్వాత నువ్వు నిద్రపోలేవు. వా, నువ్వు వదలగొట్టేశావు మోటు. నిజంగానే ఆ డాగిల నోళ్లు మూయించావు. మోటు ఎందుకు ఏడుస్తున్నావు? ఆ డాగిలు అరవడం మానేసాయిగా, ఇంకా ఏమిటి నీకు సమస్య? ఆ డాగీని నేను నోరు ముయ్యొద్దామనే వెళ్ళాను. అసలు అక్కడ ఏం జరిగిందంటే, అరే డాగి, నువ్వు డాగి అనిపించుకున్నావు. అరే మనుషులతో కలిసి బతకడానికి వచ్చావు, కానీ నువ్వు మనుషుల గురించి ఏమాత్రం తెలుసుకోలేకపోయావు. అరే రాత్రులు నువ్వు నిద్రపోవు, మమ్మల్ని కూడా నిద్రపోనివ్వవు. కాపాడండి, కాపాడండి, వదులు, నన్ను వదిలిపెట్టు, వదులు. అయ్యో, వద్దు, నన్ను కరవద్దు. ఇలా చూడు, ఆ డాగి నన్ను వెనకాల ఎంత దారుణంగా కరిచేసిందో. వద్దని ముందే చెప్పాను, కానీ అసలు నువ్వు వింటే కదా. సరే నాతో రా, నీకు వెనకాల మందు రాస్తాను. థ్యాంక్ యూ పతులు. అరే మోటు, నా ప్రాణ స్నేహితుడా, ఈ రోజు నుంచి ఆ డాగి నీ మాట వింటుంది. నువ్వేం చేయమని చెప్తే అది చేస్తుంది. ఇదిగో ఈ రెడ్ కాలర్ తీసుకో, దీన్ని దాని మెడకి తగిలించు. ఇకపోతే ఈ గ్రీన్ కాలర్ నీ మెడకి పెట్టుకో. కానీ పెద్దన్నయ్య, ఈ కాలర్ని మెడకి వేసేంత మాత్రాన ఏమవుతుంది? నువ్వు మాట్లాడిన ప్రతి మాట దానికి అర్థమవుతుంది. అది కూడా మనిషిలాగా మాట్లాడగలుగుతుంది. నువ్వు నీ మెడకి ఉన్న గ్రీన్ కాలర్ ని బయటికి తీయనంత వరకు అది కూడా దాని మెడకి ఉన్న రెడ్ కాలర్ ని తీయలేదు. ఒకవేళ అది తీయాలని ప్రయత్నించిందంటే దానికి కరెంట్ షాక్ కొడుతుంది. థ్యాంక్ యూ పెద్దన్నయ్య. ఇక నేను దాన్ని రోజు ఆజ్ఞాపిస్తూ ఉంటాను, నిద్రపో అని. అది నిద్రపోతుంది. ఆగు, ఇంకొక మాట కూడా విను. నువ్వు ఈ రెడ్ కాలర్ ని దేనికైతే తగిలిస్తావో అది నీ నుంచి 100 మీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్ళలేదు. అలా వెళ్ళిందంటే అది 100 మీటర్ల గిరిలోకి వచ్చేంత వరకు దానికి షాక్ కొడుతూనే ఉంటుంది. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లోనూ నీ పరిధిలోనే ఉండాలి. నేను డాగీకి తినడానికి బిస్కెట్ ఇచ్చాను. అది తినటంలో మునిగిపోయి ఉండగా మెడకి కాలర్ వేశాను. రెండో కాలర్ నేను పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చెప్పినా ఆ డాగీ వింటుంది. మోటు, నువ్వు వేసుకోవాల్సింది గ్రీన్ కాలర్. ఎందుకా రెడ్ కాలర్ పెట్టుకున్నావు? ఆ రెడ్ కాలరు డాగి కదా పెట్టమన్నారు. ఆ గ్రీన్ కలర్ నా బట్టలకి అస్సలు మ్యాచ్ అవటం లేదు. ఈ రెడ్ చూడు, నా బట్టలకి ఎంత బాగా మ్యాచ్ అయిందో. ఇప్పుడు చూడు నేనెంత స్మార్ట్ గా ఉన్నాను. నీకంటే స్మార్ట్ గా ఇంకొకరున్నారు చూడు. ఒకసారి వెనక్కి తిరుగు. హే, నా పేరు డాగి. ఈ ఇల్లు కూడా నాదే. జాగ్రత్తగా వినండి, నేను నిద్రపోయే సమయం అయ్యింది. మీరిద్దరూ బయటికి వెళ్ళండి, ఈ ఇంటికి కాపలా కాయండి. ఎవరైనా వస్తే చెవులకు చిల్లులు పడేలా మొరగండి, కండలు ఊడొచ్చేలా కరవండి. చెవులు చిల్లులు పడేలాగా అరవాలా? అరే మమ్మల్ని ఏమన్నా డాగిలు అనుకుంటున్నావా? బో, నోరెత్తకుండా చెప్పినట్టు చెయ్యండి. నా మాట గనక వినలేదంటే కూరల్లాంటి నా పళ్లతో పాటీల మీద ఘాట్లు పెట్టేస్తాను. జీవితంలో మీరిక ఎప్పుడు కూర్చోలేరు, అర్థమైందా? సారీ, పాటీల మీద ఘాట్లు పెట్టొద్దు. నువ్వు చెప్పినట్టే చేస్తాం. ఓయ్, నన్ను చూసి అలా కుక్కల్లా మొరుగుతున్నారేమిటి? నేను కామెడీ పీస్ లా ఉన్నానా, లేకపోతే నన్ను భయపెడుతున్నారా? హలో, హే, బాక్సర్ ఇప్పుడు అక్కడికి వచ్చాడు కదా, ఇంకా అరవండి, గట్టిగా కరవండి. లేదంటే నేను వచ్చి మీ పాటీల మీద ఘాట్లు పెట్టేస్తాను. అది అంటోంది ఇంకా అరవండి, గట్టిగా కరవండి అని. లేదంటే అది బయటకు వచ్చి మన పాటీల మీద ఘాట్లు పెడుతుందట.
నాకు చక్కెర గీతలుగా ఉన్నాయి. నాకు నొప్పిగా ఉంది. ఇదిగో, నా దెబ్బ కాసుకో. హే, ఫ్రిడ్జ్ ఎందుకంత ఖాళీగా పెట్టుకున్నారు? నేనేం తింటాననుకున్నారు? వెళ్ళి టీ కొట్టు బాబాయ్ దగ్గర ఒక డస్ట్ బిన్ ఉంది కదా, అందులో మంచి మంచి ఎముకల్ని ఏరుకురండి. నా స్నేహితులు కూడా ఇప్పుడు ఇక్కడికి రాబోతున్నారు. నౌ గో. మేం వెళ్ళకపోతే ఏం చేస్తావు? నా సంగతి తెలియక నాతో పెట్టుకుంటున్నావు. అనవసరంగా బ్యాగ్ అంతా బర్స్ట్ చేసుకోకు. దయచేసి నన్ను కరవద్దు. మోటు, త్వరగా డస్ట్బిన్ నుంచి ఎముకలు ఏరు. త్వరగా త్వరగా. నేను ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పించుకోవాలని ప్రయత్నిస్తే నా చేతులు చాలా పొడవైనవి, ఇంకా నా పళ్ళు కూడా చాలా పదునైనవి. మోటు, నువ్వు ఆ డాగి నుంచి 100 మీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్ళలేవు. అలా వెళితే నీకు కరెంట్ షాక్ కొడుతుంది. కానీ నేను వెళ్ళగలను కదా. నువ్వు ఎముకలు ఏరుతూ ఉండు. నేను వెళ్ళి డాక్టర్ జట్కా గారి సాయం కోరతాను. అయ్యమ్మా, అయ్యమ్మా, మోటు నా మిత్రమా, నిన్నిలాంటి పరిస్థితిలో చూడాల్సి వస్తుందని నేను అసలు అనుకోలేదు. నాతో రా, రా నాతో. నేను నీకు తిండి పెడతాను. నీ కడుపు నిండేంత వరకు తిండి పెడతాను. చెంగం గారు, నాకు ఇప్పుడు ఆకలి వేయటం లేదు. ఇంకెప్పుడైనా వస్తాను. మోటు, అలా అనకు. నువ్వు ఇలాంటి పని చేయడం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. అరే, నేను అలా చేయకపోతే చాలా కష్టాల్లో పడిపోతాను. ప్రస్తుతం నేను ఎలాంటి సమస్యలో చిక్కుకున్నానో మీకు తెలియదు. ఇంకొక నిమిషంలో నువ్వు నా ముందుండాలి, లేదంటే మేమందరం కలిసి నిన్ను కరిచేస్తాం. అర్థమైందా? ఇదిగో వచ్చేస్తున్నాను, వచ్చేస్తున్నాను. అయ్యమ్మా, అయ్యమ్మా, మోటు నా మిత్రమా, మా ఇంటికి రా. ఇలా చెత్త బొట్లోని ఎముకల్ని తినొద్దు. పార్పా. డాక్టర్ జట్కా గారు, ఇదిగో దీన్నిచ్చారు. దీని పేరు చీ. ఇది రోబోట్ డాగ్. అరే, మనం ఒక డాగితోటే నానా అవస్థలు పడుతూ ఉంటే నువ్వు వెళ్ళి మరో రోబోట్ డాగిని తీసుకొచ్చావా? పంపించేదాన్ని. ఎందుకు నన్ను విసిరేశారు? సారీ చెప్పండి, సారీ త్వరగా, లేదంటే కోరపళ్ళతో కొరికేస్తాను. ఇప్పుడు మాట్లాడింది నేనే. ఇప్పుడు నేను ఏం మాట్లాడితే ఆ మాటలే డాగి నోటి నుండి వస్తాయి. ఇప్పుడు చూడు, నేను వాడితో ఎలా ఆడుకుంటానో. నువ్వు లోపలికి వెళ్ళు, లేదంటే ఆ డాగిలకు డౌట్ వస్తుంది. Hey, hi, I'm Doggy. Please come join our party. Hi, I am Chi. Nice to meet you. మోటు, త్వరగా చీకి ఏదైనా తినడానికి తీసుకురా. No thanks. నేను డైటింగ్ చేస్తున్నాను. మిత్రులారా, షీఈ్ మై ఫ్రెండ్ చీ. మ్యూజిక్ ఆన్, లెట్స్ డాన్స్. స్టాప్, నాకు అలసటగా ఉంది. స్టాప్, నాకు అలసటగా ఉంది. డాన్స్ అందరూ బానే చేస్తున్నారు, కానీ ఫైటింగ్ ఎవరు చేస్తారో నాకు చూడాలనుంది. మీ అందరిలోకి ఎవరు బలవంతులో వాళ్ళే నా స్నేహితులవుతారు. హే, అందరిలోకి బలవంతుణ్ణి నేనే. కాదు, నేనే బలవంతుణ్ణి. నేనే బలవంతుణ్ణి. కాదు, నేనే బలవంతుణ్ణి. నేను బలవంతుణ్ణి. నా పేరు కూడా భీముడు. పోట్లాడుకోవద్దు, పోట్లాడుకోవద్దు. పోట్లాడుకోవటం మంచి విషయం కాదు. ఓహో, ఈ మోటు నా ప్లాన్ అంతా పాడు చేసేలా ఉన్నాడు. మోటు, సమయం చూసి దాని మెళ్ళలోంచి ఆ గ్రీన్ కాలర్ని లాగేసుకో త్వరగా. అరే, అదెక్కడ లాక్కొనిస్తుందా నన్ను?
వద్దు కరవద్దు అయ్యో వద్దు. వద్దు. నన్ను కాపాడండి అయ్యో బాబాయ్ బాబా నన్ను చంపేస్తున్నారు ఆపండి ఇక చాలు ఏ, మోటు నువ్వు ఆ గ్రీన్ కాలర్ ని తీసేసుకున్నావు. నీ మెడలో ఉన్న రెడ్ కాలర్ తీసి త్వరగా డాగి మెడకి తగిలించు. ఏ మిత్రులారా, నాకు తెలిసి ఈ పార్టీ ఇంతటితో అయిపోయినట్టే. ఇక్కడ నుంచి తప్పించుకున్న వాళ్ళు బలవంతులైనా కాకపోయినా బతికిపోతారు. మోటు పతులు బాయ్ బాయ్. మళ్ళీ అవకాశం దొరికితే మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా కరిచేస్తాను.